హాయ్ గైస్, వెల్కమ్ టు హెచ్ఆర్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. సో డియర్ స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం టార్గెట్ ఏపీఆర్జేసీ అండ్ పాలిసెట్ 2026లో భాగంగా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో మనం అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ నుండి డే 5లో భాగంగా చూడొచ్చు. అయితే ఇందులో మీకు ఒక 20 క్వశ్చన్స్ అయితే చెప్పడం జరుగుతుందమ్మా. టోటల్ క్లాసెస్ మీకు కావాలనుకున్నట్లయితే క్లాసెస్ పేమెంట్ చేసేసి తీసుకోండి. అంటే టాపిక్ వైజ్గా క్లాసెస్ ఉంటాయి అండ్ ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయి. అలాగే ప్రీవియస్ ఇయర్ పేపర్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. వీటితో పాటు డైలీ కూడా ఎగ్జామ్స్ అనేవి ఉంటాయి. అలాగే పీడిఎఫ్ మెటీరియల్ కూడా ఉంటుంది. ఎవరికైనా క్లాసెస్ కావాలంటే 9989669395 ఈ నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి. టైం అయిపోయిందని వరీ అవ్వద్దు. కేవలం 5 డేస్లో కూడా క్లాసెస్ అన్నీ చూసి మంచి ర్యాంక్ తెచ్చుకున్న వాళ్ళు చాలామంది క్రితం సంవత్సరం అంతకుముందు ఉన్నారు. ఇప్పుడు కూడా అది కూడా సాధ్యమే. ఎందుకంటే అన్ని వీడియోస్ కూడా కొన్ని రోజుల్లోనే చూసి ప్రాక్టీస్ చేయొచ్చు. సో క్లాస్ వింటే చాలు, మరలా ప్రాక్టీస్ చేయవలసినటువంటి అవసరం లేదు. సో క్లాసెస్ ఎవరికైనా కావాలనుకున్నట్లయితే కాంటాక్ట్ అయితే అవ్వండి. అయితే ఇప్పుడు మనం అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ నుండి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అయితే చూద్దాం. డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు మనం అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ నుండి పీవైక్యూస్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అయితే చూద్దాం. ద ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఇఫ్ ద నంబర్స్ n-3, 4n-2, 5n plus 1 are in arithmetic progression, then the value of n అన్నాడమ్మా. ఎప్పుడైనా మనకి 3 టర్మ్స్ ఇచ్చేసి అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంటాయంటే ఒకటే కండిషన్ గుర్తుపెట్టుకోండి, a2 మైనస్ a1 ఈజ్ ఈక్వల్స్ టు a3 మైనస్ a2. ఎందుకు అంటే ఇప్పుడు మనకు ఫర్ ఎగ్జాంపుల్ a1, a2, a3 అనేవి ఏపీలో ఉన్నాయనుకుందమ్మా. ఇక్కడ డి వాల్యూ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటి, a2 మైనస్ a1 తర్వాత a3 మైనస్ a2, ఈ విధంగా మనం కనుక్కుంటాం. సో ఈ డి వాల్యూస్ రెండు ఈక్వల్గా వస్తే అవి ఎందులో ఉన్నట్లు, ఏపీలో ఉన్నట్లు. కాబట్టి ఎప్పుడైనా ఈ విధంగా మనం చేయొచ్చు. ఇంకొక షార్ట్ కట్ కూడా ఉంది. షార్ట్ కట్ అంటే మీకు ఫార్ములా గుర్తుండకపోవచ్చు, గుర్తుపెట్టుకోండి. బట్ ఫార్ములా గుర్తుపెట్టుకుంటామంటే 2b ఈజ్ ఈక్వల్స్ టు a ప్లస్ c అనమాట. అంటే మధ్య టర్ము ఇంటూ 2 ఈజ్ ఈక్వల్స్ టు a ప్లస్ c. సో అంటే దాని అర్థం ఏంటి, ఇక్కడ సెంటర్లో టర్ము 2 ఆఫ్ 4n-2 ఈజ్ ఈక్వల్స్ టు a ప్లస్ c అంటే ఫస్ట్ టర్మ్ n-3 ప్లస్ c అంటే 5n ప్లస్ 1. ఇప్పుడు ఏమవుతుందమ్మా, 2 ఆఫ్ 4n-2 ఈజ్ ఈక్వల్స్ టు n ప్లస్ 5n 6n మైనస్ 3 ప్లస్ 1 మైనస్ 2, -3 ప్లస్ 1 మైనస్ 2. ఇప్పుడు మనం 2 కామన్ తీసుకోవచ్చు. అందులో 4n-2 ఈజ్ ఈక్వల్స్ టు 2 కామన్ పోతే ఎంత వస్తుందమ్మా, 2 3 టైమ్స్ కదా, 3n-2 1 సార్ 2. ఓకేనా, 2కి 2 క్యాన్సల్. ఇప్పుడు 4n ఈ ప్లస్ 3 అనేది తీసుకొచ్చండి, -3n ఈజ్ ఈక్వల్స్ టు -1, ఈ -2 వాళ్ళకి పట్టుకెళ్ళండి +2. ఓకేనా, 4nలో 3n పోతే n, 2లో 1 పోతే 1. సో n ఈజ్ ఈక్వల్స్ టు 1. ఓకేనమ్మా, ఇది ఆప్షన్. ఈ విధంగా చేయొచ్చు, లేదా a2 మైనస్ a1 ఈజ్ ఈక్వల్స్ టు అట్లా చేసిన రెండు ఒకే విధంగా ఆన్సర్ రావడం అనేది జరుగుతుంది. తర్వాత ఇన్ అన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ 25th టర్మ్ ఈజ్ 70 మోర్ దెన్ ద 15th టర్మ్, దెన్ ద కామన్ డిఫరెన్స్ ఈజ్ అన్నాడు. వెరీ సింపుల్. ఈ ప్రోగ్రెషన్స్లో ఎటువంటి సమ్ ఇచ్చినా ఫార్ములా ప్రకారం వెళ్ళిపోవడమేనమ్మా. ఇప్పుడు మనకు 25th టర్మ్ అన్నాడు అంటే a25 ఇంతే. ఈ 25th టర్మ్ అంటే ఏంటంట, 70 మోర్ దెన్ ఈజ్ ఈక్వల్ 70 మోర్ దెన్ అంటే ప్లస్ 70, మనకేం లేదు. 70 మోర్ దెన్ అంటే ప్లస్ 70. దేనికంటే 15th టర్మ్ అంటే a15 ఇంతే. ఇలా మీకు ఈక్వేషన్ వేయడం వస్తే సరిపోతుందమ్మా. 25th టర్మ్ అనేది 70 మోర్ దెన్ 15th టర్మ్ అన్నాడు. ఫార్ములా ఏంటి, దీనికి ఫార్ములా a ప్లస్ 24d. మీరు క్లాస్ వింటే ఈజీగా మీకు ఇది అర్థమవుతుంది. 15th టర్మ్ ఫార్ములా a ప్లస్ 14d ప్లస్ 70. ఇప్పుడు ఏకి ఏ క్యాన్సిల్ అమ్మా, డి తీసుకొచ్చేయండి. 24d మైనస్ 14d ఈజ్ ఈక్వల్స్ టు 70. 24లో 14 పోతే 10d ఈజ్ ఈక్వల్స్ టు 70. 10 1 టైమ్స్, 10 7 టైమ్స్. సో d ఈజ్ ఈక్వల్స్ టు 7. చాలా ఈజీగా మనం క్వశ్చన్ అయితే చెప్పొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ద 15th టర్మ్ ఆఫ్ ఏపీ ఈజ్ అన్నాడు. డైరెక్ట్గా 15th టర్మ్ అన్నాడు. ఏ ప్లస్ 14d ఫార్ములా అమ్మ. ఏ అంటే ఫస్ట్ టర్మ్ -10 ప్లస్ 14 ఆఫ్ డి అంటే a2 మైనస్ a1 అమ్మ. అంటే -5 a2 మైనస్ a1 అంటే మైనస్ ఆఫ్ -10 అంటే -5 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుంది కదమ్మా, 10 అంటే ఎంత వస్తుంది 5. సో డి వాల్యూ 5. ఇప్పుడు ఎంత, -10 ప్లస్ 14 5 ఆర్ 70, 14 5 ఆర్ 70, 70 minus 10 అంటే 60. సో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్,
ఇఫ్ 18x 36 ఆర్ ఇన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ దెన్ x ఇప్పుడే చేసాం ఫస్ట్ క్వశ్చన్ కదా ఇలాగే సేమ్. ఇక్కడ ఏం చెప్పాలమ్మా షార్ట్ కట్ మిడిల్ టర్మ్ అంటే 2b ఈజ్ ఈక్వల్స్ టు a ప్లస్ సి అన్నాను. 2 ఇంటూ b అంటే x ఈజ్ ఈక్వల్స్ టు 18 ప్లస్ 36. ఓకేనమ్మా. సో 2x ఈజ్ ఈక్వల్స్ టు 18 ప్లస్ 36 అమ్మ. ఇప్పుడు x ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది 18 ప్లస్ 36 యాడ్ చేస్తే 54. 2 అనేది మల్టిప్లై చేసినది వెళ్తే డివిజన్. 2 టైమ్స్ 4 2 7 టైమ్స్ 14. 1 ఉంటుంది కదా ఇక్కడ 2 2s are 4 1 ఉంది 14 2 7s are 14. సో 27. సో 27 థర్డ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్. నెక్స్ట్ ఇఫ్ ఏ బీసీఆర్ అన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ దెన్ ఏ ప్లస్ సి అన్నది ఇప్పుడే చెప్పాను మీకు. ఏ 2b ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ సి అని ఫార్ములా. సో ఏ ప్లస్ సి అంటే 2b. ఒకవేళ మీకు b ఈజ్ ఈక్వల్ టు అని అడిగితే ఏ ప్లస్ సి ఓల్ బై 2 ఈ విధంగా చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ ద కామన్ డిఫరెన్స్ ఆఫ్ ద అర్థమెటిక్ ప్రోగ్రెస్ అన్నాడు. కామన్ డిఫరెన్స్ అంటే a2 మైనస్ a1 అంటే 806 మైనస్ 781. 806లో 781 తీసేస్తే మనకి ఎంత వస్తుందమ్మా ఇది 6 ఇది ఒక 19 అంటే 25. సో 25 అంటే ఆన్సర్ ఇగోండి 25 అంటే 3. ఓకేనా. థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మైనస్ చేయడం ఈజీగా వచ్చేయాలి చూసుకోండి. అంటే టెక్నిక్స్ మనం యూజ్ చేసినట్లయితే ఈజీగా మనం చేయొచ్చు. నెక్స్ట్ ఇఫ్ నెక్స్ట్ 7th క్వశ్చన్ కదా చూడమ్మా. 7th క్వశ్చన్ the product of two numbers is 91 and their arithmetic mean is 10, then the two numbers are అన్నాడు. 2 నెంబర్స్ ఇచ్చాడమ్మా. ద ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెంబరు ఏ సెకండ్ నెంబర్ బి తీసుకోండి. ఏబి ఈజ్ ఈక్వల్స్ 91 ఇచ్చాడు. ద ప్రొడక్ట్ అన్నాడు. సో 91 అండ్ దేర్ అర్థమెటిక్ మీన్ ఈజ్ 10. అర్థమెటిక్ మీన్ అంటే ఏంటమ్మా ఏ ప్లస్ బి బై 2. ఇది అర్థమెటిక్ మీన్ అంటే ఏ ప్లస్ బి బై 2 ఈజ్ ఈక్వల్స్ టు 10. దీని నుండి ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది 2 10s are 20. మనకేం అడిగాడు ఆ నెంబర్స్ అడిగాడు. ఇప్పుడు వెంటనే మనకి ఏం కావాలంటే ఏ ప్లస్ బి ఉన్నప్పుడు ఏ మైనస్ బి కావాలి. సో ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఫార్ములా ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 4ab. చూడండి ఇక్కడ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా వేసినట్లయితే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా వేసినట్లయితే మనకి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab వస్తుంది. అందులో మైనస్ 4ab పోతే ఇది ఫార్ములా ఇది గుర్తుపెట్టుకున్నామ్మా. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఇది. దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి అంటే 20 స్క్వేర్ మైనస్ 4 ఆఫ్ ఏబి అంటే 91. ఇప్పుడు 20 స్క్వేర్ అంటే 400 అమ్మా. 91 ఇంటూ 4 అంటే 4 1s are 4 4 9s are 36. సారీ 36. ఓకే సరిపోయింది. 400 మైనస్ 36 అంటే ఎంతమ్మా 400 మైనస్ 36 అంటే 364 అంటే 36 వస్తుంది. ఏంటిది మనకి 36 అనేది ఏ మైనస్ బి హోల్ స్క్వేర్. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఓకేనా. ఇప్పుడు ఏ మైనస్ బి ఏమవుతుందమ్మా 36 స్క్వేర్ అవుతుంది. 36 రూట్ ఓవర్ 36 యాక్చువల్గా ప్లస్ ఆర్ మైనస్ పెట్టాలి. 6 స్క్వేర్ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్స్ టు 6 అమ్మేది. ఇక్కడ మనకి ఏ ప్లస్ బి 20 ఏ ప్లస్ బి 20. సో ఈ రెండు యాడ్ చేస్తే ఏ ప్లస్ ఏ 2a వస్తుంది మనకి. 2a ఈజ్ ఈక్వల్స్ టు 20 ప్లస్ 6 26. ఇప్పుడు 2 1s are 2 1s are 2 3s are 13 వస్తుంది. సో ఏ ఈజ్ ఈక్వల్స్ టు 13. ఏ వాల్యూ 13. ఒక నెంబర్ ఏమో 13 ఇవ్వండి. ఇక్కడ క్లియర్గా మనకు కనిపిస్తుంది. ఇక్కడ ఒకటే ఆప్షన్ ఉంది కాబట్టి డైరెక్ట్గా థర్డ్ది పెట్టియండి. రెండోది కనుక్కోవాల్సిన అవసరం కూడా మనకి లేదు. నెక్స్ట్ ద మిస్సింగ్ టర్మ్ ఆఫ్ ద అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అన్నాడమ్మా. 3 33 48 అండ్ సో అని ఇచ్చాడు. ఒకసారి చూడండి డిఫరెన్స్ అనేది ఈక్వల్ చేస్తే మనకు సరిపోతుంది. ఇదిగోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎక్స్ అనుకోండి. ఇది ఎక్స్ అనుకుంటే ఇప్పుడు 4 నెంబర్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు ఎక్స్ మైనస్ 3 ఈజ్ ఈక్వల్స్ టు 33 మైనస్ ఎక్స్. ఇంతే సింపుల్. ఇప్పుడు ఇక్కడ మనకి ఎక్స్ కావాలి కాబట్టి ఎక్స్ తీసుకొచ్చండి. ఎక్స్ మైనస్ ఎక్స్ వెళ్తే ప్లస్ ఎక్స్ 33 మైనస్ 3 వరకు వెళ్తే ప్లస్ 3. ఇప్పుడు ఏమైందమ్మా 2x ఈజ్ ఈక్వల్స్ టు 36. ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 36 బై 2. 2 1s are 2 8s are సో 18. సో వాల్యూ ఎంతమ్మా మనకి 18. ఏది చూడండి ఒక్క నిమిషం. ఎక్స్ వాల్యూ 18 వచ్చింది. మనకేం అడిగాడు ద మిస్సింగ్ టర్మ్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఈజ్ అన్నాడు. సరిపోయింది. అంటే 8 అనేది మనకి మిస్సింగ్ టర్మ్ ఎక్స్ వాల్యూ వస్తుంది కదా. ఈ విధంగా చేయొచ్చు. నెక్స్ట్ 9th క్వశ్చన్. సో ఇఫ్ 1 plus 3 plus 5 plus and so on to n terms all by 2 plus 5 plus 8 plus
అండ్ సో ఆన్ టు 8 టర్మ్స్ ఈజ్ ఈక్వల్స్ టు 9, దెన్ ద వాల్యూ ఆఫ్ ఎన్ ఈజ్ అన్నాడు. ఇది మనకి పాలీసెట్ 2020లో వచ్చింది అండ్ ఏపీఆర్జీసీ 24లో కూడా వచ్చింది. చాలా ఈజీ. చూడండి ఇక్కడ క్లియర్గా అంటే ఎంత టర్మ్ ఫార్ములా వేస్తే సరిపోతుంది రెండు వైపులా కూడా 1 + 3 అండ్ సో ఆన్ టు n టర్మ్స్. ఇక్కడేమో 2 + 5 + 8 + 8 టర్మ్స్ అన్నాడు. ఫస్ట్ పైన చూద్దాం. ఇక్కడ సమ్ ఆఫ్ n టర్మ్స్ ఫార్ములా ఏంటి? n/2 ఆఫ్ 2a + n-1 ఇంటూ d. ఇది ఫార్ములా పైన అండ్ క్రిందన n/2 ఆఫ్ 2a + n-1 ఇంటూ d. ఇక్కడ ఇలా n-1 ఇంటూ d. ఓకే, ఈ విధంగా ఫార్ములా వేయాలి. ఇప్పుడు మనకేమైంది? భయపెట్టాం ఈజ్ ఈక్వల్స్ టు ఇదంతమ్మా 9. ఇప్పుడు చూడండి, ఇక్కడ పైన ఏ అంటే 1, క్రిందన ఏ అంటే 2. ఓకేనా, ఫస్ట్ టర్మ్ అనమాట. అలాగే పైన కామన్ డిఫరెన్స్ a2 - a1 అంటే 3 - 1 ఈజ్ ఈక్వల్స్ టు 2. పైన d2 అమ్మ. ఓకేనా, క్రిందన d అంటే 5 - 2 3, క్రిందన d వాల్యూ 3. ఓకే, ఇంకేముండిపోయింది? n వాల్యూ. పైన n వాల్యూ n, క్రిందన n వాల్యూ ఎన్ని టర్మ్స్ అన్నాడు? 8 టర్మ్స్. ఓకేనమ్మా. సో పైన n అంటే n ఉంటుంది /2 ఆఫ్ 2 ఏ అంటే ఎంత? ఫస్ట్ 1 ప్లస్ n-1 ఇంటూ d కామన్ డిఫరెన్స్ ఎంత వచ్చింది? పైన 2 హోల్ బై మనకి ఇక్కడ ఎంత వచ్చిందమ్మా? n అంటే 8/2 ఆఫ్ 2 ఏ అంటే క్రింద ఏ అంటే 2 ప్లస్ n అంటే 8 - 1 ఇంటూ d అంటే 5లో 2 పోతే 3. ఈ విధంగా మనకి చేయొచ్చు. ఇప్పుడు ఇక్కడ డినామినేటర్లో 2 ఉంది, 2 పోతుందమ్మా. ఇక్కడ మనకి ఇంకేముంది? పైన n ఆఫ్ 2 1s are 2 ప్లస్ 2 ఇంటూ n 2n - 2 ఇంటూ 1 2 హోల్ బై 8 ఆఫ్ 2 2s are 4 ప్లస్ 8 - 1 7 అమ్మా. 7 3s are 21. ఓకేనా, ఇప్పుడు పైన 2 బాగున్నాయి. n ఈజ్ ఈక్వల్ టు 9 ఉంటుందమ్మా. ఇక్కడ కూడా 9 ఉంటుంది. సో n ఇంటూ n స్క్వేర్ 2n స్క్వేర్ బై 21 + 4 25 ఇంటూ 8 25 ఇంటూ 8 ఈజ్ ఈక్వల్స్ టు 9. అంటే 2 1s are 2 4s are అమ్మా. ఇప్పుడు n స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు, మీరు ఏం చేయని అవసరం లేదు, 9 ఉంది ఇంటూ ఈ 25 ఇంటూ 4 పట్టుకెళ్ళిపోండి. 25 ఇంటూ 4 ఇది. సో n ఈజ్ ఈక్వల్స్ టు √9 ఇంటూ 25 ఇంటూ 4 అమ్మ. 9కి స్క్వేర్ అంటే 3, 25కి స్క్వేర్ అంటే 5, 4కి స్క్వేర్ అంటే 2. సింపుల్గా అయిపోయింది కదా. అలాంటి మొత్తం మల్టిప్లై చేసి ఇదంతా చేస్తే ప్రాసెస్ టైం వేస్ట్. 5 3s are 15, 15 2s are 30. ఎంత వచ్చింది వాల్యూ? 30 వచ్చింది. సో మనకి దేని వాల్యూ అమ్మా? n వాల్యూ 30 రావడం జరిగింది. సో n వాల్యూ 30 అంటే ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, ఈ విధంగా చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ చూడండి. ఇన్ అన్ ఏపీ ద 5th టర్మ్ ఈజ్ 24 అండ్ 12th టర్మ్ ఈజ్ 94, దెన్ ద సమ్ ఆఫ్ ఫస్ట్ 20 టర్మ్స్ అన్నాడు. వెరీ సింపుల్. ఇది కూడా 5th టర్మ్ అన్నాడమ్మా. అంటే A5 ఈజ్ ఈక్వల్స్ టు 24 5th టర్మ్. అంటే దీని ఫార్ములా ఏంటి? A + 4D ఈజ్ ఈక్వల్స్ టు 24. అలా ఉంచు. తర్వాత ఇక్కడేమన్నాడు? మరలా 12th టర్మ్ 94 అన్నాడు. అంటే A12 ఈజ్ ఈక్వల్స్ టు 94. అంటే A + 11D ఈజ్ ఈక్వల్స్ టు 94. సో సమ్ ఆఫ్ 20 టర్మ్స్ అన్నాడు. ముందు ఈ రెండింటిని సాల్వ్ చేయండి. A + 11D ఈజ్ ఈక్వల్స్ టు 94. ఈ రెండు సాల్వ్ చేస్తే మైనస్ బోత్ ఆర్ క్యాన్సల్. 4 - 11 అంటే మనకి 7 -7D -7 అమ్మ. అండ్ ఇక్కడ 4లో 4 పోతే 0 7 అంటే -70 ఈజ్ ఈక్వల్స్ టు -70. చూడమ్మా, -70 ఇది. ఓకేనా, ఈజ్ ఈక్వల్స్ టు -70. మైనస్కి మైనస్ క్యాన్సిల్. 7 1s are 7 10 టైమ్స్. అంటే D ఈజ్ ఈక్వల్స్ టు 10 అమ్మ. D వాల్యూ 10 వచ్చేసింది. ఇప్పుడు ఏదో ఒక ఈక్వేషన్లో వేయండి D వాల్యూ. ఇందులో వేయండి D వాల్యూ. A + 4D ఈజ్ ఈక్వల్స్ టు 24. సో A + 4 ఆఫ్ D అంటే 10 ఈజ్ ఈక్వల్స్ టు 24. సో A ఈజ్ ఈక్వల్స్ టు
10 4s are 40, వాళ్ళకి వెళ్తే మైనస్ అమ్మ 24 మైనస్ 40. సో ఏ ఈజ్ ఈక్వల్స్ టు 24 మైనస్ 40 అంటే ఎంత వస్తుంది, -16 వస్తుంది. సో ఏ వాల్యూ ఎంతమ్మా, -16. డి వాల్యూ కూడా వచ్చింది. ఇప్పుడు దెన్ సమ్ ఆఫ్ ఫస్ట్ 20 టైమ్స్ అన్నాడు, ఫస్ట్ 20 టైమ్స్ కాబట్టి S20 ఈజ్ ఈక్వల్స్ టు n/2 ఆఫ్ 2a ప్లస్ n-1 ఇంటూ డి ఫార్ములా. ఇప్పుడు n అంటే 20 టైమ్స్ అన్నాడు కాబట్టి 20/2 ఆఫ్ 2 ఆఫ్ ఏ అంటే -16 ప్లస్ n-1 అంటే 20-1 ఇంటూ డి అంటే 10. ఓకేనమ్మా, 2 1s are 2 10s are పై ఇక్కడ రాస్తాను 10 ఆఫ్ 2 10 టైమ్స్ కదమ్మా, 2 16s are 32 -32, 20లో 1 పోతే 19, 19 10s are 190, సారీ 90, 20లో 1 పోతే 19 అమ్మ, 19 10s are ప్లస్ 190. ఓకేనా, 19 10s are 190. ఇప్పుడు ఏమవుతుంది, 10 ఆఫ్ 190లో 32 మైనస్ చేయండి, చేస్తే ఎంత వస్తుంది, 10లో 2 పోతే 8, ఇక్కడ మనకి 8 ఉంటుంది, 8లో 3 పోతే 5. ఓకేనా, 158. సో ఇప్పుడు మనం 10తో మల్టిప్లై చేస్తే 1580, ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ విధంగా మనం సాల్వ్ చేయవలసి ఉంటుంది. కొంచెం పెద్ద క్వశ్చన్స్ జాగ్రత్తగా చేయాలి, ఈజీ, అన్నీ ఒకే మోడల్లో ఉంటాయి. క్వశ్చన్ నెంబర్ 11 అమ్మ. క్వశ్చన్ నెంబర్ 11 ఏంటంటే, ఇన్ అన్ అథమెటిక్ ప్రోగ్రెషన్ ద ఫస్ట్ టర్మ్ ఈజ్ 3, అంటే ఏ ఈజ్ ఈక్వల్స్ టు 3 అండ్ ద లాస్ట్ టర్మ్ ఈజ్ 27. లాస్ట్ టర్మ్ ANR L ఈజ్ ఈక్వల్స్ టు 27. అండ్ ఇంకేమన్నాడు, ద ఫస్ట్ టర్మ్ ఫ్రమ్ ద ఫిఫ్త్ టర్మ్ ఫ్రమ్ ద ఫస్ట్ అంటే A5 ఈజ్ ఈక్వల్స్ టు ఫిఫ్త్ టర్మ్ ఫ్రమ్ ద లాస్ట్ ఆర్ సేమ్ అన్నాడు. ఫిఫ్త్ టర్మ్ ఫ్రమ్ ద లాస్ట్ అని చెప్పేసి అంటే మనం ఏం చేయాలి అంటే యాక్చువల్గా ఫిఫ్త్ టర్మ్ ఫ్రమ్ ద లాస్ట్ మనకు తెలియాలంటే ఖచ్చితంగా నెంబర్ ఆఫ్ టర్మ్స్ తెలియాలి. నెంబర్ ఆఫ్ టర్మ్స్ తెలిసేటప్పుడు మనకి n- ఫస్ట్ నుండి ఫిఫ్త్ టర్మ్ కాబట్టి A5 + 1 చేసేస్తే సరిపోతుంది. కానీ మనకి ఇక్కడ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఇవ్వలేదు. ఇటువంటప్పుడు ఇవ్వనప్పుడు ఈజీ ఫార్ములా జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ నుండి ఫిఫ్త్ టర్మ్ అంటే ఏంటమ్మా ఫార్ములా, A + 4D అంతే కదా. ఫోర్త్ టర్మ్ అంటే ఇంకా సింపుల్గా చెప్పాలంటే A + n-1 ఇంటూ డి అంటే A + n అంటే 5 కాబట్టి 5 - 1 ఇంటూ డి అంటే 4D వచ్చింది. ఇది ఫార్ములా. సేమ్ లాస్ట్ నుండి అంటే L- ఇక్కడ L- n-1 ఇంటూ డి అంటే ఫిఫ్త్ టర్మ్ కాబట్టి 4D. ఇంతేనమ్మా, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, చాలా ఈజీ ట్రిక్ ఇది. ఫస్ట్ నుండి ఫిఫ్త్ టర్మ్ కావాలంటే A ప్లస్ అంటే nth టర్మ్ కావాలంటే n-1 ఇంటూ డి, అదే లాస్ట్ నుండి కావాలంటే L- n-1 ఇంటూ డి. ఇది ఫార్ములా. ఓకేనమ్మా. సో ఇక్కడ ఏ అంటే A + 4D, ఇక్కడ L అంటే ఇగోండి L- ఫిఫ్త్ టర్మ్ కాబట్టి n ప్లస్లో 5 వేస్తాం, 5 - 1 అంటే 4D. ఈ విధంగా వచ్చింది. అర్థమైందమ్మా. మరోసారి చెప్తాను చూడండి. ఫస్ట్ నుండి ఫిఫ్త్ టర్మ్ అంటే A + n-1 ఇంటూ డి ఫార్ములా వేయాలి. ఫస్ట్ నుండి అంటే ఈజ్ ఈక్వల్స్ టు, లాస్ట్ నుండి అంటే ఏ ప్లేస్లో లాస్ట్ కదా L, ఇక్కడ మైనస్ వస్తుంది, L- n-1 ఇంటూ డి. ఇది ఫార్ములా. ఇది ఫస్ట్ నుండి ఎంత టర్మ్కి ఫార్ములా, లాస్ట్ నుండి ఎంత టర్మ్కి ఫార్ములా ఇది. మరి ఇప్పుడు ఫస్ట్ నుండి ఫిఫ్త్ టర్మ్ అన్నాడు కాబట్టి ఇక్కడ రాయండి, ఏ అలాగే ఉంటుంది, ప్లస్ ఫిఫ్త్ టర్మ్ కాబట్టి 5 - 1 ఎంతమ్మా 4D. సరిపోయిందా. ఇక్కడ లాస్ట్ నుండి L అన్నాడు కాబట్టి L అలాగే ఉంచండి, మైనస్ n అంటే ఫిఫ్త్ టర్మ్ అన్నాడు కాబట్టి 5 - 1 ఇంటూ డి 4D. ఇప్పుడు వాల్యూస్ మనకు ఆల్రెడీ ఇచ్చాడమ్మా. ఏ అంటే ఎంత ఫస్ట్ టర్మ్ 3 ప్లస్ 4D ఈజ్ ఈక్వల్స్ టు L కూడా ఇచ్చాడు, లాస్ట్ టర్మ్ 27 - 4D. ఓకేనా. ఇప్పుడు 4D అవుతుంది, ఈ -4D తీసుకొచ్చేయండి. 4D + 4D ఈజ్ ఈక్వల్స్ టు 27 + 3 వెళ్తే -3. ఇప్పుడు 8D ఈజ్ ఈక్వల్స్ టు 27లో 3 పోతే మనకి 24 వస్తుంది. సో D ఈజ్ ఈక్వల్స్ టు 24/8, 8 3 టైమ్స్. ఓకేనా. సో 3 ఈజ్ ద కరెక్ట్. గుర్తుపెట్టుకోండి, ఎంత టర్మ్ ఫ్రమ్ ద ఫస్ట్ అయితే A + n-1 ఇంటూ డి ఫార్ములా, లాస్ట్ నుండి అంటే L- n-1 ఇంటూ డి ఫార్ములా. ఇంతే. ఈ విధంగా గుర్తుపెట్టుకుంటే మీకు సరిపోతుంది. లాస్ట్ టర్మ్ ఇచ్చేటప్పుడు ఇది, అదే మనకి నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఇస్తే అది వేరే విధంగా చేయవలసి ఉంటుంది. సో నెక్స్ట్ 12th క్వశ్చన్. Under usual notations in AP, if 2A is equals to D, then the ratio of the sum of the first 11 terms and the sum of
అండ్ ద సమ్ టు ఫస్ట్ 5 టర్మ్స్ ఈజ్ ఈక్వల్స్ టు అన్నాడు. ఓకే చూడండి అమ్మా, ఇక్కడ క్లియర్ కట్గా 2a వాల్యూ మనకి ఇచ్చాడు. ఇది ఇక్కడ పక్కన పెట్టండి, 2a ఈజ్ ఈక్వల్స్ టు d అని అక్కడ పెట్టండి. ఇంకేమంటారు, ద రేషియో ఆఫ్ సమ్ టు ఫస్ట్ 11 టర్మ్స్ అంటే S11 బై రేషియో టర్మ్స్ అండ్ ద సమ్ టు ఫస్ట్ 5 టర్మ్స్ అంటే S5, ఈ రెండింటికి రేషియో అని అడిగాడు మనకి. సో ఫార్ములా ఏంటి, n/2 ఆఫ్ 2a ప్లస్ n-1 ఇంటూ d, ఇది ఫార్ములా సమ్ ఆఫ్ n టర్మ్స్కి. n/2 ఆఫ్ 2a ప్లస్ n-1 ఇంటూ d. ఇక్కడ వాల్యూస్ ఏంటి అమ్మా, ఇక్కడ పైన n అంటే 11 టర్మ్స్ కాబట్టి 11/2 ఆఫ్ 2a వాల్యూ ఆల్రెడీ మనకి ఇస్తాడు ఇక్కడ d ప్లస్ n-1 ఇంటూ d. సో n అంటే 11 టర్మ్స్ కదమ్మా, 11 ఇంటూ d హోల్ బై, మరలా ఇక్కడ n అంటే 5 చూసుకోండి, 5/2 ఆఫ్ మరలా 2a అంటే d ప్లస్ మరలా ఇక్కడ n అంటే 5-1 ఇంటూ d. ఓకే ఇప్పుడు చూడండి, డినామినేటర్లో 2 ఉంది క్యాన్సిల్ అయిపోయింది, దట్ ఈజ్ ఈక్వల్స్ టు పైన మనకి 11 ఉంది బై 5 ఉంది క్రిందన. ఓకేనమ్మా, ఇక్కడ చూడండి ఆఫ్ పెడుతున్నాను, ఇక్కడ చూడండి d ప్లస్ 11-1 అంటే ఇక్కడ 11-1 అంటే 10 కదమ్మా, 10d బై క్రిందన d ప్లస్ 5-1 అంటే 4d. ఓకే, ఇప్పుడు 11/5 ఆఫ్ d ప్లస్ 10d 11d బై d ప్లస్ 4d 5d. ఇప్పుడు dకి d క్యాన్సిల్ అమ్మా, 11/5 అంటే 11/5 హోల్ స్క్వేర్, 11/5 11 ఇంటూ 11 11 స్క్వేర్, 5 ఇంటూ 5 5 స్క్వేర్, 11/5 హోల్ స్క్వేర్. ఆన్సర్ ఎక్కడ ఉందా చూడండి అమ్మా, ఫస్ట్ ఆప్షన్ 12th ఫస్ట్ క్వశ్చన్ ఇది. సో ఇక్కడ క్వశ్చన్ అయితే కష్టమేం కాదు, అర్థం చేసుకోవాలి. 2a ఈజ్ ఈక్వల్స్ టు d అని ఇచ్చాడు, అది పక్కన పెట్టండి. ద రేషియో ఆఫ్ ద సమ్ టు ఫస్ట్ 11 టర్మ్స్ అండ్ ద సమ్ టు ఫస్ట్ 5 టర్మ్స్, అది అర్థమైతే మనకు సరిపోతుంది. తర్వాత చూడండి, ద నంబర్ ఆఫ్ నంబర్స్ బిట్వీన్ 100 and 1000 విచ్ ఆర్ డివిజిబుల్ బై 7. చూడండి అమ్మా, 100కి 1000కి మధ్యలో ఉన్నటువంటి 7తో డివిజిబుల్ అయినటువంటి నెంబర్స్ ఎన్ని అని అడిగాడు. ద నెంబర్ ఆఫ్, వెరీ సింపుల్, ముందు ప్రోగ్రెస్ అని రాయాలమ్మా. ఇక్కడ 100 తర్వాత 7తో డివిజిబుల్ అయిన నెంబర్ ఏంటి అనేది మనకు తెలియాలి. ఏంటి, 105, ఇది 7తో డివిజిబుల్ అవుతుంది. తర్వాత ఏంటి, 105కి 7 యాడ్ చేయండి అంటే 112, మరలా 7 యాడ్ చేయండి 119, ఈ విధంగా అండ్ సో ఆన్. ఎంతవరకు 1000 ముందుకు రాండి. 1000 ముందుకంటే ఎంత వస్తుంది, లాస్ట్లో నెంబరు 994. చూసుకోండి, 1000కి ముందు 7తో డివిజిబుల్ అయిన నెంబర్ మనకు కావాలి 994, అంటే వీటి యొక్క నెంబర్ కావాలి మనకి. అంటే ఇలా ఉన్నటువంటి టోటల్ నంబర్స్ ఎన్ని, ఈజీ మనకి ప్రోగ్రెస్ అని వచ్చేసింది. అంటే ఇక్కడ ఏ వాల్యూ ఎంతమ్మా మనకి 105, అలాగే లాస్ట్ టర్మ్ ఏఎన్ అంత 994. ఇప్పుడు మనకి ఎన్ వాల్యూ కావాలి, ఈజీ. డి వాల్యూ ఎంత, డి వాల్యూ అంటే 7 మల్టిపుల్స్ కాబట్టి ఆర్ డివిజిబుల్ బై 7 కాబట్టి డి ఎంత అవుతుందమ్మా 7 అవుతుంది. ఇప్పుడు ఏఎన్ ఫార్ములా ఏంటి, ఏఎన్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ n-1 ఇంటూ డి. ఏఎన్ ఎంతమ్మా 994 ఈజ్ ఈక్వల్స్ టు మరలా ఏ అంటే 105 ప్లస్ ఎన్ మనకు తెలియదు, అలాగే ఉంచండి, డి అంటే 7. ఓకేనా, ఇప్పుడు ఇటు తీసుకొచ్చండి 105, 994 మైనస్ 105 ఈజ్ ఈక్వల్స్ టు 7 ఇంటూ n-1. 994లో 107 అనేది మనం మైనస్ చేయవలసి ఉంటుంది. సో మైనస్ చేస్తే మనకి ఎంత వస్తుందమ్మా, 889 వస్తుంది, 7 ఇంటూ n-1. ఇప్పుడు మనకి n-1 కావాలి, 7 ఇటు పంపించండి. చూడండి ఇక్కడ n-1 ఈజ్ ఈక్వల్స్ టు 889/7. 7తో క్యాన్సిల్, 7 1s are 7, 1 ఉంది 8 ఉందమ్మా, 7 2s are 14 అంటే 4 ఉంది 9 ఉంది, 7 7s are, సో 127 వచ్చింది. n ఈజ్ ఈక్వల్స్ ఎంత అవుతుంది, -1 అనేది +1, 127 + 1 అంటే 128, n వాల్యూ 128 సెకండ్ టర్మ్. ఓకేనా, అంటే కొంచెం సింప్లిఫికేషన్ చేయవలసి ఉంటుంది. తర్వాత 14th క్వశ్చన్, ఇఫ్ P, Q, R, S, T, U and V are in AP then Q plus R plus S plus T plus U is equals to. ఇవన్నీ ఏపీలో ఉంటే మనకి ఇవన్నీ యాడ్ చేస్తే ఎంత వస్తుంది అని అడగడం జరిగిందమ్మా మనకి. సో జాగ్రత్తగా చూడమ్మా, మనకి ఇక్కడ ఏం అడిగాడు, Q plus R plus S plus T plus U అని అడిగాడు. అంటే ముందుగా ఇవన్నీ యాడ్ చేయండి. ఒక ప్రోగ్రెషన్ యొక్క
సమ్ ఆఫ్ n టర్మ్స్ ఎస్ఎన్ ఫార్ములా ఏంటమ్మా, ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు 2 ఫార్ములాస్ ఉన్నాయి. 2a ప్లస్ n/2 ఆఫ్ 2a ప్లస్ n-1 ఇంటూ d ఒకటి, లాస్ట్ టర్మ్ తెలిస్తే n/2 ఆఫ్ a ప్లస్ l ఒకటి. ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ తెలిసేటప్పుడు ఇది మనకు ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ తెలుసు. ఫస్ట్ టర్మ్ p, లాస్ట్ టర్మ్ ఏమో v అమ్మ. ఓకేనా. ఇప్పుడు ఎస్ఎన్ అంటే దాని అర్థం ఏంటి యాక్చువల్గా, p ప్లస్ q ప్లస్ r ప్లస్ s ప్లస్ t ప్లస్ u ప్లస్ v ఈజ్ ఈక్వల్స్ టు n/2 అన్నాడు కదమ్మా ఫార్ములా. సో n/2 అంటే n అంటే ఎన్ని టర్మ్స్, 1 2 3 4 5 6 7 టర్మ్స్. 7/2 ఆఫ్ ఏ అంటే ఫస్ట్ టర్మ్ ఎంత p ప్లస్ l అంటే లాస్ట్ టర్మ్ ఎంత v. ఓకేనా. ఇప్పుడు మనకు కావాల్సింది యాక్చువల్గా QRSTU అంటే p అవసరం లేదు మనకి. QRS p తర్వాత q ఉంది, r ఉంది, s ఉంది, తర్వాత టీ ఉంది, యూ ఉంది, వి అవసరం లేదు. ఈ రెండు అవసరం లేదు అంటే ఈ రెండు ఒకటి పంపించేయండి. అంటే క్యూ ప్లస్ ఆర్ ప్లస్ ఎస్ ప్లస్ టీ ప్లస్ యూ ఈజ్ ఈక్వల్స్ టు 7/2 ఆఫ్ పీ ప్లస్ వి మైనస్ ఆఫ్, ఈ ప్లస్ కదమ్మా, పీ ప్లస్ వి అవతలకి వెళ్తే మైనస్ కదా, మైనస్ ఆఫ్ పెట్టేస్తాను, పీ ప్లస్ వి ఆఫ్ పెట్టిస్తాను చూసుకోండి. ఆఫ్ మైనస్ ఆఫ్ పెట్టాను, లేకపోతే ఒకటి పెట్టాలి. అంటే 7/2 ఆఫ్ పీ ప్లస్ వి మైనస్ పీ ప్లస్, ఈ రెండు ఈక్వల్ కాబట్టి ఎల్సిఎం చేయండి. ఈ రెండు మర్చిపోండి. ఇక్కడ 7/2, ఇక్కడ ఏమి లేదంటే 1 ఉన్నట్లు కదా. 7/2 మైనస్ 1 అంటే ఎంతమ్మా, 7, 2 1s are 2 మైనస్ 2/2 అంటే 7లో 2 పోతే 5/2. సో 5/2 ఆఫ్ పీ ప్లస్ వి, అది దాని అర్థం. అంటే ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇది మొత్తం ఎక్స్, ఇది ఎక్స్ అనుకోండి, 7/2xలో ఒక ఎక్స్ని సబ్ట్రాక్ట్ చేయాలి. ఇది 5/2 ఆఫ్ పీ ప్లస్ వి. ఇదిగోండి ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. కొంచెం ఆలోచించి చేయవలసి ఉంటుందమ్మా. తర్వాత ద సమ్ ఆఫ్ ఆల్ నేచురల్ నంబర్స్ బిట్వీన్ 100 and 1000 విచ్ ఆర్ మల్టిపుల్ ఆఫ్ 5. ఇప్పుడే చేసాం. మల్టిపుల్ 7తో డివిజిబుల్ అన్నా, మల్టిపుల్ ఆఫ్ 7 అన్నా రెండు ఒకటే. ఇప్పుడేమన్నాడు, డివిజిబుల్ బై 5 అన్నది, ఇది మీరు చేయండి. అంటే 100 నుండి 1000 వరకు 5 మల్టిపుల్స్. అంటే 100తో డివిజిబుల్ అయిన నెంబర్ ఏది, 105. అంటే 5 యొక్క మల్టిపుల్ అంటే 105 అమ్మ. తర్వాత 110, 115 అండ్ సో ఆన్. లాస్ట్ నెంబర్ ఎంత వస్తుంది, 995. ఈ విధంగా మిగతాదంతా మీరు చేయండి. ఇది లాస్ట్ టర్మ్, ఇది ఏ ఇంతకుముందు చేసాం కదా. చేసి మీరైతే నాకు ఆన్సర్ అయితే కామెంట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, 16th క్వశ్చన్. ద సమ్ ఆఫ్, మొత్తం కావాలి అన్నాడు. ద సమ్ ఆఫ్ ఆల్ ఆడ్ ఇంటీజర్స్ బిట్వీన్ 2 and 100 దోస్ ఆర్ డివిజిబుల్ బై 3. చూడండి ఇక్కడ వరకు క్వశ్చన్ అడిగాడు అనుకోండి, 2కి 100కి మధ్యలో ఉన్నటువంటి ఆడ్ ఇంటీజర్స్ ఎలా రాస్తాము, 2 తర్వాత 3, తర్వాత 5 7 9 11 15 అండ్ సో ఆన్ 99. ఇది ఆడ్ ఇంటీజర్. కానీ ఇదంతా మనకు కావాల్సింది. ఇందులో 3తో డివిజిబుల్ అయ్యేవి అంటే 3 ఒకటి కామా, తర్వాత 9 ఒకటి కామా, తర్వాత 15 ఒకటి అండ్ సో ఆన్ 99 అమ్మ. కానీ మనకి ఎంతవరకు అడిగాడు, 100. ఓకే, ఇప్పుడు చూడండి ఇక్కడ ఏ ఏమో 3, తర్వాత డి ఏమో క్వశ్చన్ ఏది ఇస్తే అదే మనకి 3 అండ్ సారీ అమ్మా A2 మైనస్ A1. ఇక్కడ మనకి డి వాల్యూ ఒకసారి చూడండి. ఇక్కడ A2 మైనస్ A1 కదా. ఇక్కడ చూడండి ప్రతిదానికి డివిజిబుల్ బై 3 అన్నాడు. అంటే మల్టిపుల్ ఆఫ్ 3 అంటే డైరెక్ట్గా ఇక్కడ పెట్టియండి. బట్ ఇక్కడ డి అన్నాడు కాబట్టి A2 మైనస్ A1 చేయండి. అంటే 9 - 3 అంటే 6 అమ్మ డి వాల్యూ. అండ్ లాస్ట్ టర్మ్ ఎల్ లేదా ఏఎన్ ఈజ్ ఈక్వల్స్ టు 99 అమ్మ. ఇప్పుడు ఎల్కి ఫార్ములా ఏంటి, ఏ ప్లస్ n-1 ఇంటూ డి. ఇప్పుడు ఎల్ అంటే 99 కదా. 99 ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్, ఏ అంటే 3 ప్లస్ n-1 ఇంటూ డి అంటే 6. ఓకే, ఇప్పుడు 3ని పంపించండి. 99 - 3 ఈజ్ ఈక్వల్స్ టు n-1 ఇంటూ 6. 99లో 3 పోతే 96 ఈజ్ ఈక్వల్స్ టు n-1. ఇప్పుడు 6తో డైరెక్ట్ క్యాన్సిల్ అవుతుంది కదమ్మా. 6 1s are 6, 6 6 are 36 అంటే 16 వస్తుంది. ఇప్పుడు -1 పంపిస్తే +1 అయిపోద్ది. అంటే L ఈజ్ ఈక్వల్స్ టు 16 -1 వస్తే +1 దట్ ఈజ్ ఈక్వల్ టు 17. సో ఇది n వాల్యూ మనకమ్మ, గుర్తుపెట్టుకోండి. n వాల్యూ వచ్చింది 17. కానీ మనకి Sn ఈజ్ ఈక్వల్స్ టు ఫార్ములా n/2 ఆఫ్ A ప్లస్ L. సో n వాల్యూ 17/2 ఆఫ్ A అంటే 3 ప్లస్ L అంటే లాస్ట్ టర్మ్ 99 అమ్మ. ఓకేనా. ఇప్పుడు ఏమవుతుంది, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 17/2 ఆఫ్
99 ప్లస్ 3 అంటే 102. 2తో క్యాన్సిల్ చేయండి. 2 5 టైమ్స్, 2 1 టైమ్స్. సో 17 ఇంటూ 51 17 1s ఆర్ 17, 1 7, 17 5s ఆర్ మల్టిప్లై చేయండి. మనకి చేస్తే 85 వస్తుంది. 17 5s ఆర్ 85, 80 ప్లస్ 5 85 ప్లస్ 1 86. 867 ఎక్కడ ఉందమ్మా? ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ how many multiples of 5 are there in between 33 and 372? సేమ్ క్వశ్చన్ అమ్మా. అంటే ఇక్కడ దేని యొక్క మల్టిపుల్స్ అన్నాడు? 5 మల్టిపుల్స్ అన్నాడు. అంటే 33 తర్వాత 5 మల్టిపుల్ ఎంతమ్మా? 5 మల్టిపుల్స్ అన్న 5తో డివిజిబుల్ అయ్యే నెంబర్ అన్న 35, అది ఒకటే. సో 35 అమ్మ. తర్వాత 40, 45 అండ్ సో ఆన్ 372 వరకు. అంటే 372 అనేది 5 మల్టిపుల్ కాదు, ముందుకు రండి. 371 కాదు, ఆ ముందుకు రండి, 370 అవుతుంది ఇది. సో ఇంతవరకు సేమ్ ఇప్పుడులాగే. ఏమో 35, ఇక్కడ చూడండి మల్టిపుల్స్ అని ఇచ్చాడు కాబట్టి డి ఖచ్చితంగా ఏమవుతుందమ్మా? డి వాల్యూ 5 అవుతుంది. లేదా A2 - A1 చేయండి, మీకు A2 - A1 చేసినా అదే వస్తుంది. అండ్ ఏఎన్ 370 లేదా ఎల్ఎన్ రెండన్నా ఒకటే. సో ఏఎన్ ఈజ్ ఈక్వల్స్ టు ఫార్ములా A ప్లస్ n - 1 ఇంటూ డి. ఏఎన్ అంటే 370 ఈజ్ ఈక్వల్స్ టు ఏ అంటే 35 ప్లస్ n - 1 ఇంటూ డి అంటే 5. 35 అనేది తీసుకొచ్చానమ్మా. 370 - 35 ఈజ్ ఈక్వల్స్ టు n - 1 ఇంటూ 5. సో 370లో 35 పోతే 335 ఈజ్ ఈక్వల్స్ టు n - 1 ఇంటూ 5. 5 1 టైమ్స్, 5 6 ఆర్ 30, 5 7 ఆర్ 35. ఓకేనమ్మా, 67 వచ్చింది. ఇప్పుడు n కావాలి కాబట్టి -1 కలిపితే +1 అయిపోద్ది. అంటే n ఈజ్ ఈక్వల్స్ టు 68. n వాల్యూ మనకు కావాలి కాబట్టి డైరెక్ట్గా థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఇంతకుముందు ఇటువంటి సమ్ చేసినట్టున్నాం చూడమ్మా. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద సమ్ ఆఫ్ ద సిరీస్ 1 + 1 + 2 + 1 + 2 + 3 + 1 + 2 + 3 + 4 + 1 + 2 + 3 + అండ్ సో ఆన్ 20 వరకు ఈ సిరీస్ యొక్క సమ్ అనేది మనకి అడగడం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 18 చూడమ్మా. ఇక్కడ ఇటువంటి సమ్స్కి చిన్న షార్ట్ కట్ ఉంది. ఎప్పుడైనా మీకు 1 + 1 + 2 + 1 + 2 + 2 ఇలా మనకి ఫస్ట్ ఒక టర్ము, సెకండ్ టర్మ్ అయితే 2 వరకు, థర్డ్ టర్మ్ అంటే 3 వరకు, ఫోర్త్ టర్మ్ అంటే 4 వరకు, ఇలా n టర్మ్ అంటే n వరకు ఇచ్చేటప్పుడు ఫార్ములా ఏంటి అంటే n ఇంటూ n + 1 ఇంటూ n + 2 హోల్ బై 6. ఇది ఫార్ములా. ఎప్పుడు ఫస్ట్ మనకి 1, తర్వాత 2 టైమ్స్ అంటే 1 + 2 వరకు, థర్డ్ టర్మ్ అంటే 1 + 2 + 3 వరకు అండ్ సో ఆన్ 1 ప్లస్ అండ్ సో ఆన్ n వరకు ఇలా యాడ్ చేయమని ఇస్తే అప్పుడు ఫార్ములా గుర్తుపెట్టుకోండి. మనకి స్క్వేర్స్కి ఫార్ములా ఉంది. 1² + 2² + 3²కి n ఇంటూ n + 1 ఇంటూ 2n + 1 హోల్ బై 6. ఇక్కడ అట్లా కాదు, ఇది చూసుకోండి. స్క్వేర్స్ కాదు, 1 + 1 + 2 + 1 + 2 + 3 ఈ విధంగా ఇచ్చేటప్పుడు జస్ట్ ఇక్కడ ఫార్ములా 2n రాదు, గుర్తుపెట్టుకోండి n + 2 వస్తుంది. ఈ ఒక్క మార్పు గమనించండి. ఈ ఫార్ములా మీ బ్రెయిన్లో గుర్తుపెట్టుకోండి. n ఇంటూ n + 1 ఇంటూ n + 2 హోల్ బై 6. ఇక్కడ మరి n అంటే ఏంటి సార్ అంటే లాస్ట్ టర్మ్ ఎంత ఇచ్చాడు, హైయెస్ట్ ఎంతవరకు 20 టైమ్స్ వరకు ఇచ్చాడు. 20 వేసండి ఇక్కడ. 20 ఆఫ్ 20 + 1 ఆఫ్ 20 + 2 హోల్ బై 6 అమ్మ. ఇప్పుడు 10 టైమ్స్ 3 టైమ్స్. ఓకేనా. ఇప్పుడు 10 ఆఫ్ 20 + 1 21, 20 + 2 22 బై 3 7 టైమ్స్. ఓకేనమ్మా. 7 2s ఆర్ 14, 1 4, 7 2s ఆర్ 14, 1 15, 1 5 4, 10 అంటే పక్కన 0 పెట్టడమే, 1 5 4 0. సో సెకండ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ ఫార్ములా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఈ టైప్ ఆఫ్ సమ్స్ ఇచ్చేటప్పుడు. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ద mth term of an AP is 1/n and nth term is 1/m, then the mnth term is అన్నాడు. సో డియర్ స్టూడెంట్స్, ఇక్కడ చూడండి, ఇది కొంచెం చాలా పెద్ద క్వశ్చన్ వస్తుంది. బట్ మీకు షార్ట్ కట్ అయితే చెప్తాను. ఎంత షార్ట్ కట్ ఎంత అద్భుతంగా ఉంటుందో ఒకసారి చూడండి. జనరల్గా మీరు ఇక్కడ చేయాలంటే mth టర్మ్ ఆఫ్ అన్ ఏపీ అంటే mth టర్మ్ am ఈజ్ ఈక్వల్స్ టు 1/n mth టర్మ్కి ఫార్ములా వేయాలి. అలాగే nth టర్మ్ an ఈజ్ ఈక్వల్స్ టు 1/m దీనికి ఫార్ములా వేయాలి. ఈ రెండింటిని సాల్వ్ చేసి d వాల్యూ ఏ వాల్యూ కనుక్కోవాలి. అప్పుడు ఏ mth టర్మ్ కట్టాలి. చాలా పెద్ద సమ్ అయితే వస్తుంది. బట్ షార్ట్ కట్ చూడండి, వెరీ సింపుల్. ఇప్పుడు మనం m వాల్యూ 1 అనుకుందాం, n వాల్యూ 2 అనుకోండి, అజ్యూమ్ చేసుకోండి. అనుకుంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు mth టర్మ్ అంటే m అంటే 1 అనుకున్నాం కాబట్టి ఫస్ట్ టర్మ్ ఈజ్ ఈక్వల్స్ ఎంత అయిందమ్మా 1/n. ఫస్ట్ టర్మ్ అంటే mth టర్మ్. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. అలాగే
సెకండ్ టర్మ్ అంటే ఇగోండి ఇక్కడ చూడండి అమ్మా. nth టర్మ్ అంటే ఇక్కడ n అంటే 2 అనుకున్నాం కదా. సో nth టర్మ్ అంటే సెకండ్ టర్మ్, ఓకేనా. సెకండ్ టర్మ్ అంటే nth టర్మ్ గుర్తుపెట్టుకోండి. nth టర్మ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత ఇచ్చాడు మనకి, 1/m ఇచ్చాడు. దట్ ఈజ్ ఈక్వల్ ఇక్కడ 1/n అంటే ఎంతమ్మా 2. ఇక్కడ 1/m అంటే ఎంతమ్మా 1. ఇగోండి 1 ఇక్కడ అనుకున్నాం n. సో ఇది 1/2, ఇది 1. ఇప్పుడు మనకేం కావాలి, mnth టర్మ్. ఇగోండి mnth టర్మ్. ఇక్కడ m అంటే 1 అనుకున్నాము, ఇంటూ n అంటే 2 అనుకున్నాము. 1 × 2 2. సో అంటే ఇండైరెక్ట్గా మనకి సెకండ్ టర్మ్ కావాలి. సో సెకండ్ టర్మ్ ఆల్రెడీ ఇప్పుడు మనం కనుక్కున్నాం 1. సో 1 ఈజ్ ద ఆన్సర్. చూసారా ఎంత ఈజీ. ఇట్ ఈస్ ద వెరీ 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 ఇంపార్టెంట్ షార్ట్ కట్. మీకు ఎక్కడ చెప్పుండరు, చాలా ఇంపార్టెంట్ అమ్మా. చూసుకోండి, ఇదైతే చాలా పెద్ద క్వశ్చన్ వస్తుంది సాల్వ్ చేస్తే. సో ఇట్ ఈస్ ద వెరీ సింపుల్ షార్ట్ కట్. సో నెక్స్ట్ క్వశ్చన్, విచ్ టర్మ్ ఆఫ్ ద AP 3-10-17 విల్ బి 84 మోర్ దాన్ ఇట్స్ 13th టర్మ్ అన్నడమ్మా. విచ్ టర్మ్ ఆఫ్, ఇందులో ఏ టర్మ్ అనేది విల్ బి 18 మోర్ దాన్ ఇట్స్ 13th టర్మ్. 13th టర్మ్ కంటే 84 ఎక్కువ ఉంటుంది. ఏ టర్ము అని అడిగాడమ్మ. అది చాలా ఈజీ. మనకి తెలియని టర్మ్ ఏమనుకోవాలి, nth టర్మ్ అనుకోండి. ఈ nth టర్మ్ అనేది ఈ 13th టర్మ్ కంటే 84 ఎక్కువ అనుకోండి. 13th అంటే A13 ప్లస్ 84, ఇంతే 84 అనుకోండి. దీనికి ఫార్ములా ఏంటి, A ప్లస్ n-1 ఇంటూ D ఈజ్ ఈక్వల్స్ 13th టర్మ్కి A ప్లస్ 12D ప్లస్ 84, ఓకేనా. ఇక్కడ ఏ అంటే ఎంతమ్మా 3 ప్లస్ n మనకు తెలీదు, -1 ఇంటూ D అంటే A2 మైనస్ A1 అంటే 10 - 3 ఎంతమ్మా 7 ఈజ్ ఈక్వల్స్ టు మరలా ఏ అంటే 3 ప్లస్ 12 ఇంటూ 7 ప్లస్ 84. ఇప్పుడు 3 ప్లస్ n-1 ఎలాగే ఉంచండి, తర్వాత చేద్దాం. ఇదంతా సింప్లిఫై చేయకండి. 7 ఈజ్ ఈక్వల్స్ టు 3 ప్లస్ 12 7s are 84 ప్లస్ 84. ఇప్పుడు n-1 ఇంటూ 7 అనేది ఏమవుతుంది చూడమ్మా. 7 ఎలాగా ఉంచండి, ఇటువైపు చూడండి. 84 ప్లస్ 84 ప్లస్ 3, ఇటువైపు 3 ఉంది. 2 3లు క్యాన్సిల్ చేసేయండి అమ్మా, ఈజీ క్యాన్సిల్ అయిపోతాయి. ఇప్పుడు 84 ప్లస్ 84 ఎంత వస్తుంది, 4 ప్లస్ 4 8 16 168. 7తో క్యాన్సిల్ చేయండి. 7తో క్యాన్సిల్ చేస్తే మనకి 168. ఒక్క నిమిషం, ఎంతమ్మా 7 2s are 14, 2 ఉంటుంది, 8 ఉంటుంది, 7 4s are 24. ఇదేంటిది n-1 వాల్యూ, ఓకేనమ్మా. ఇప్పుడు n ఈజ్ ఈక్వల్స్ 2 కావాలంటే మనకి ఏమవ్వాలి, 24 మైనస్ అనాలి కదా, ప్లస్ 24 ప్లస్ 1 25, ఓకేనా 25. సో 5th ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. సో డియర్ స్టూడెంట్స్, ఇవి మనకి ఇక్కడ 20 బిట్స్. ఇంకా రిమైనింగ్ బిట్స్ కావాలంటే మన క్లాసెస్ అయితే ఫాలో అయిపోండి. చాలా అద్భుతంగా ఉన్నాయి కదా క్లాసెస్. 19th క్వశ్చన్ మీరు ఎక్కడ వెతుక్కోండి, ఇంత ఈజీ పద్ధతి మీరు యూట్యూబ్లో మొత్తం వెతుక్కోండి. ఇంత ఈజీ మెథడ్ ఎక్కడ మీకు చెప్పుకుంటారు, కావాల్సి వస్తే చెక్ చేసుకొని నాకైతే కాంటాక్ట్ అవ్వండి. మరి ఇటువంటి క్లాసెస్ కావాలంటే జస్ట్ 9989669395 ఈ నెంబర్ నాకు కాంటాక్ట్ అవ్వండి. లేదా డైరెక్ట్గా మనకు ప్లే స్టోర్లో HR మ్యాథ్స్ అనే యాప్ ఉంటుందమ్మా, లేదా ఈ వీడియో డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఇస్తాను. HR మ్యాథ్స్ అని డౌన్లోడ్ చేసుకుని అక్కడ APRJC పాలిసెట్ కోర్స్ అనేది పర్చేజ్ చేయండి. సో థ్యాంక్ యూ. నెక్స్ట్ మరొక ఇంపార్టెంట్ అయితే మేము వస్తాను.